తెలంగాణలో అత్యంత సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ సందడి నేటి నుంచి మొదలైంది. నెల రోజుల పాటు నగరం అంతటా బోనాల పండుగ వాతావరణం నెలకొన్నుంది. ఈ రోజు గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో పండుగకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా గోల్కొండ బోనంతో ప్రారంభమయ్యే ఈ పండుగ ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో, ఆపై పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలతో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంవారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతాము. తెలంగాణలో అత్యంత సాంప్రదాయబద్ధంగా జరుపుకునే భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ సందడి నేటి నుంచి మొదలైంది. నెల రోజుల పాటు నగరమంతటా బోనాల పండుగ వాతావరణం నెలకొన్నుంది. ఈ రోజు గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో పండుగకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా గోల్కొండ బోనంతో ప్రారంభమయ్యే ఈ పండుగ ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో, ఆపై పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలతో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా, దుక్కిలమ్మై సాచి గుమగుమ గుమగుమ, ఊరు వాట ఊతు పత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా, నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ, ఆషాఢ మాసన ఇతారం రోజున. తెలంగాణలో అత్యంత సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ సందడి నేటి నుంచి మొదలైంది. నెల రోజుల పాటు నగరం అంతటా బోనాల పండుగ వాతావరణం నెలకొన్నుంది. ఈ రోజు గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో పండుగకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా గోల్కొండ బోనంతో ప్రారంభమయ్యే ఈ పండుగ ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో, ఆపై పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలతో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి. తెలంగాణలో అత్యంత సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ సందడి నేటి నుంచి ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. ఆల్రెడీ అంటే 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నుంచి బోనాలకు కానీ బతుకమ్మకు కానీ ఇచ్చిన ప్రత్యేకత అంటే మన తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటాం కాబట్టి చాలా ప్రత్యేకంగా అయితే ఈ పండుగలు జరుపుతున్నారు తెలంగాణలో. అయితే దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం మొదలు కాగానే అయితే బోనాల పండుగ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఈ రోజే హైదరాబాద్ లో తొలి బోనం అంటే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అయితే ఈ రోజు తొలి బోనం అనేది సమర్పించబోతున్నారు. అంటే ప్రతిసారి ఆదివారం అనేది తొలి బోనం సమర్పిస్తారు. కాకపోతే అంటే ఈ ఎక్కడైతే లంగరస పూజారి ఉంటాడో ఆ పూజారి ఆయననే దానికి సంబంధించి పూర్తిగా అంటే బోనాలకు సంబంధించి పూర్తిగా ఆయననే చూసుకుంటారు. కాబట్టి ఆయన ఇంటి నుంచి అయితే ఫస్ట్ పలారం బండి అలాగే తొటలకు పూజలు చేసి అక్కడి నుంచి దాదాపుగా లంగరౌస్ నుంచి గోల్కొండ గుడి వరకు ఏదైతే జగదాంబిక గుడి ఉంటుందో అక్కడి వరకు అయితే అందరూ కాలినడకన వెళ్తారు. అయితే
ముందుగా ఇక్కడ దాదాపుగా 12-1 గంటకైతే ఇప్పుడు ఇక్కడ లంగర్ హౌస్ స్టార్ట్ అయ్యి దాదాపు 5-6 వరకు అయితే అక్కడ చేరుకుంటారు. ఇంకా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అంటే జంట నగరాల్లో ప్రతి ఒక్క ఇంట్లో తప్పకుండా, హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంట్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. అంటే ఈ ఏవైతే మనం గుళ్ళు హైదరాబాద్ లో ఉన్నవి చాలా పెద్ద పెద్ద గుళ్ళు ఏవైతే ఉన్నాయో, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ, లేకపోతే కాళీమాత టెంపుల్ కానీ, లేకపోతే గోల్కొండ జగదాంబిక టెంపుల్ కానీ, అన్నిట్లో చాలా భక్తులు రద్దీ అనేది ఉండడం, ఈ 4 వారాలు గట్టిగా అనేది రద్దీ ఉండడం జరుగుతుంది. అయితే ఈ నెల రోజుల పాటు జరగనున్న ఈ బోనాల ఉత్సవాలకు సంబంధించి దాదాపుగా 20 కోట్లు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, ఎట్లాంటి సంఘటనలు అంటే ఈ తొక్కిసలాటలు ఇట్లాంటి ఏవి జరగకుండా అయితే ప్రభుత్వం ఖచ్చితమైన భద్రత అనేది తీసుకోవడానికి రెడీగా పోలీసులు కూడా ఏర్పాటు చేసింది అని చెప్పుకోవాలి. అయితే అమ్మవారికి ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే మన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చేయబోతున్నారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. థ్యాంక్ యూ సుచిత.